శుభోదయం అండి. చాలా మంచి పండుగ వాతావరణంలో ఉన్నట్టుంది. ఇలాంటి పిల్లలు, పసిపిల్లలు దేవుడితో సమానం, అంతే కదా. కల్మషం లేని పిల్లలు, స్వచ్ఛమైన మనసుతో ఉండే మీలాంటి పిల్లల మధ్య ఈ రోజు నేను గడపడం చాలా సంతోషంగా ఉంది. మీ వయసులోనే నేను 6th, 7th స్కూల్లో చదివాను. అనుకోకుండా 3 years నుంచి కెరియర్ గైడెన్స్ లో భాగంగా మానవతలో కెరియర్ గైడెన్స్ స్కూల్కి వెళ్ళి చెప్పడం, పిల్లలతో ఎంజాయ్ చేయడం నాకు ఇంట్రెస్ట్. చక్కటి అటువంటి పిల్లలతో ఎదుర్కొంటూ వస్తే రాజశ్రీ మేడం 10 months బ్యాక్ ఇక్కడ ఉండటం జరిగింది. అంతకు ముందు వచ్చానుగా నేను అంత అబ్జర్వ్ చేయలేదు, స్కూల్ గురించి చెప్పి వెళ్ళిపోవటం అయింది. ఆవిడ వచ్చిన తర్వాత ఇదంతా వాతావరణం చూసి ఆవిడకి నాకు మరి కొన్ని జన్మల బంధం ఏదో ఉంటుంది కాదు కాదు, అంటే అందరితో కనెక్ట్ అవ్వలేము. అదే ఒక సందర్భం, ఎప్పుడో ఏదో ఉంటుంది మా అందరికి. అందువల్ల కనెక్ట్ అవ్వటం, రావటం, సజెషన్స్ ఇవ్వటం, ఇలా చేస్తే బాగుంటుంది, ఏదో కొత్తదనం తీసుకురావాలనేది నాకు ఎప్పుడు ఉంటుంది. క్రియేటివిటీ ఎప్పుడు పాతదే అవలంబించకూడదు, ఏదో ఒకటి తేవాలి. పిల్లల్ని మంచిది మట్టిలో మాణిక్యాలు లాంటి మిమ్మల్ని మంచి భవిష్యత్తు ఏర్పరచాలి, మంచి విలువలతో కూడిన విద్యలు నేర్పాలి. స్కూళ్లలో పేరెంట్స్ మరి పని ఒత్తిడి వల్ల కానీ వాళ్ళకి తెలియకే కానీ చెప్పట్లేదు. మంచి పౌరులుగా మీరు తీర్చిదిద్దబడి ఉన్నత శ్రేణికి వెళ్ళాలని ఆశిస్తూ ఇక్కడ జరిగింది. మీరు కూడా ఎంతో బంగారు తల్లులు, బంగారు బాబులు వచ్చి క్లాసు సమ్మర్ అని కూడా మీరు ఇంటి దగ్గర ఆడుకుంటాం లేకుండా ఎంతో ఉత్సాహంగా వచ్చారు. అదే ప్రేమికుల సమ్మర్ క్యాంప్ అని పెట్టాము దీనికి. అందులో మన ఆనంద నాయుడు గారు జిల్లా మన SBI మేనేజర్ చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన కొన్ని క్లాసులు AVR విజ్ఞాన కేంద్రాలు చెప్పడం నేను విన్నాను. మంచి సబ్జెక్ట్ ఉంది. అట్లాగే జైలు స్కూల్లో కూడా వాళ్ళు ఆయనతో పాపం చాలా చేయించాను. వారందరూ నాకు అభినందనలు అండి. ఆయన చాలా చక్కగా కష్టపడి రాసి ఆయనకి బాగా ఒక రోజు అన్న తోటి వెంటనే ఆ జైలు స్కూల్కి వెళ్ళి పిల్లలందరికీ చెప్పారు. అప్పుడు గుర్తొచ్చి డిఫరెంట్గా ఇట్లాంటి వాళ్ళని యూజ్ చేసుకోవాలి, పిల్లలకి బాగుంటుందని ఆయన పిలవంగానే వెంటనే వచ్చారు. అదేవిధంగా జెమినీ టీవీ రివర్స్ గేరు మన సోమనారాయణ గారు మీరు చక్కగా యాంకరింగ్ అన్ని చెప్పారు కదా. మంచి వక్త, ఆయనలో బోల్డ్ విజ్ఞానం ఉంది. చక్కటి జాతీయ గీతాలు, భావాలు ఎంతో మంచివి చెప్తా ఉంటారు. అవన్నీ మీకు రావాలి. చిన్నతనం మొక్కై వంగనేది ప్రాణై వంగున. చిన్నపిల్లలప్పుడు బ్రెయిన్ అంతా ఫ్రెష్గా ఉంటుంది, త్వరగా నాటుకుంటుంది. చాలా చక్కగా నేర్చుకున్నారు. మీ అందరికి కూడా అభినందనలు, ఆయనకు కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా BSLలో అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్గా చేసిన తండ్రినాథ్ మాస్టర్ మీకు ఎన్నో మెమరీ గురించి చెప్పారు. అవునా? మీకు అన్ని జ్ఞాపశక్తి ఉందా? ఎట్లా ఉండాలో, ఎలా ఎట్లా అడిగితే అవన్నీ గుర్తు ఎలా పెట్టుకోవాలో, ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఐటమ్స్ అన్ని చూసి రాయమన్నారు. మీకు అన్ని గుర్తుందా? ఎక్కడైనా సబ్జెక్ట్ అయినా మీరు వినేటప్పుడు అలా ఏకాగ్రత అవసరం, అంతేనా? మరి బాగా బ్రెయిన్ ఫ్రెష్గా ఉంచుకుని మీరు ఇప్పుడు ఏది ఎక్కిస్తే అంత పెద్దవాడు. ఇప్పుడు చూడు అంబికా రాజా గారు వచ్చారు, ఎంత ఎత్తు ఎదిగారు. ఆయన ఇక్కడే చదివారు, నేను ఇక్కడే చదివా, మీరు ఇక్కడే చదివారు. వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకోవాలి. వీళ్ళు ఇంత లెవెల్కి వెళ్ళారు, నేను కూడా చెయ్యాలి, కష్టపడాలి, సాధించాలి. వీళ్ళలాగా నేను 10 మంది సమాజానికి ఇచ్చాలి. ఈ సమాజం చెప్తా ఉంటాను ఎప్పుడు, ఎంతో ఇచ్చింది మనకి. అవునా? ఈ స్కూల్ ఇచ్చిందా, రోడ్లు ఇచ్చిందా, ఈ ఫెసిలిటీస్, హాస్పిటల్స్ ఇచ్చిందా? మరి మన దేశం ఏ దేశం? ఏ దేశం అండి? భారతదేశం. ఇండియన్స్. మన దేశానికి ఇక్కడ పుట్టినందుకు ఎంతో గర్వించాలి. మంచి సంస్కృతి, సాంప్రదాయాలు మనందరినీ ఇలా ఒక కుటుంబంలాగా చేర్చిందంటే మన గొప్పతనం కదా. అవునా? మరి మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, అతిథి దేవో భవ. గురువులు అంటే చెప్పాను, ఆ స్టోరీ కూడా చెప్పాను. గుర్తుందా పిల్లలు? గుర్తుందా స్టోరీ? టీచర్ చెప్పింది విని చేతి నిండా దోచి నిండా అవి పట్టుకుని వెళితే వాళ్ళు బంగారు నాళాలయ్యి. అంటే మీరు ఆ గురువులు వీళ్ళందరితో నేను చెప్పించి విని బ్రెయిన్లో పెట్టుకుని చక్కగా వింటే, నా కోసం చెప్పారు, మంచి కోసం చెప్తున్నారు అని బుర్ర ఎటు పెట్టకుండా వింటే మీకు అంత ఉన్నత శ్రేణికి వెళ్ళి బంగారు నాణాలతో ఎంత పెద్దవాడయ్యాడో ఆ శిష్యుడు. అలా మీరందరూ అవ్వాలని మనసారా కోరుకుంటున్నా. అవుతారు. ఓకేనా? ఓకేనమ్మా. మరి అట్లాగే మన రంగనాయకి మేడం హిందీ శుభోదయ అధ్యాపక్ జీ చెప్తున్నారా రోజు? ఓకేనా? చక్కగా మీకు 6th నుంచి హిందీ ఉంటుంది. హిందీ
ఇచ్చిన ఎంతో చక్కగా పిల్లలతో ఉండే మమకారంగా ఆవిడ పిల్లలకి స్కూల్కి వెళ్ళి ఎంతో చేస్తూ ఉంటారు. అట్లాగే గర్ల్స్ హై స్కూల్ ఉంది, అక్కడికి ఆవిడ నేను కూడా వెళ్తాము. అలాగే బాలికలు బాగా చదువుకోవాలి. బాయ్స్ కూడా మీరు ఎవరికి ఏమీ లేకపోయినా సహాయం హెల్ప్ చేయాలి. ఇప్పుడు మేమందరం వచ్చి ఖాళీగా లేకుండా ఫీజులు లేకుండా ఫ్రీగా కదా, ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలు ఉంటారు, మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరికీ ఉంటారు కదా, ఇంట్లో పని ఉండదు కదా. రిటైర్ అయ్యాక వచ్చామని చెప్పారు మీ మేడం, మరి మేము రెస్ట్ తీసుకోవాలి ఉంటుంది. అయినా కానీ ఎందుకు వచ్చాం? సమాజం మేము ఇచ్చేది ఎంతో ఇచ్చింది, తిరిగి సమాజం ఇవ్వాలి. సమాజంలో బంగారు తల్లులు మీరే కదా. ఒక పాట పాడా గుర్తుందా? బంగారు పాపాయే బహుమతులు గుర్తుందా? అందరికీ గుర్తుందా? మరి అట్లా బాగా పొందాలి, మీరు బాగా చదువుకోవాలి, క్రియేటివిటీ కావాలి. ప్రతి దాంట్లో ఒక కొత్త దాన్ని ఇది ఎట్లా వచ్చింది, ఇది ఎలా పుట్టింది, నేను ఇంకా ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి. చదువు ఒకటే కాదు, విజ్ఞానంతో పాటు అందరికీ వీళ్ళందరినీ వెనక వాళ్ళకి తెలియని వాళ్ళకి మీరు చెప్పాలి. సబ్జెక్టు అసూయతో ఉండకూడదు, నీట్గా ఉండాలి, పర్యావరణాన్ని రక్షించాలి. ఆర్గానిక్ ఫుడ్ చెట్లన్నీ వేశారు కదా, మన కోసం మీ ఆరోగ్యంగా హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే పరిశుభ్రత అవసరం. చక్క అమ్మా నాన్నని అందరినీ ప్రేమించాలి, తోటి వ్యక్తుల్ని గౌరవించాలి. ఎప్పుడు చిరునవ్వుతో తన కోపమే తన శాంతమే అందుకనే హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. సెల్లులు చూడకూడదు, అనారోగ్యం కదా, క్యాన్సర్ వస్తుంది కదా, సెల్లులు యూజ్ చేయకూడదు. అందుకని ఈ క్లాసులు పెట్టి మిమ్మల్ని ఇటువంటి మేధావులతో చెప్పించాం. అమ్మా పళ్ళు పోతాయి కదా, ఈ బ్రెయిన్ కూడా దిగదండి. మరి రాజా గారు మీకు బుక్స్ ఇచ్చారు కదా, నీతి కథలు చక్కగా చదువుకోండి. పక్క పిల్లల్ని వాళ్ళకి చెప్పండి. మీరు ఒక టీచర్ గా మీరే ఒక టీచర్ అయితే ఎలా చేస్తారు, మీరే ఒక డాక్టర్ అయితే ఎలా, అద్దం ముందు నుంచి అలా చక్కగా యాక్ట్ చేస్తూ చెప్పండి. పిల్లలు అమ్మా ఎవరో లేకపోయినా ఒక బెత్తం పట్టుకుని ఇలా నేను చెప్తున్నాను స్టోరీ, నేను ఎలా చెప్తున్నానో అలా ఊహించుకుని అలా చెప్తూ ఉండండి. అప్పుడు మీరు పెద్ద మేధావులు వచ్చారు. అదేవిధంగా మరి ఈయన మీకు చాలా చెప్పారు కదా, మెమరీ గురించి, టేబుల్స్, మ్యాథ్స్ బాగా చెప్పారుగా. అన్ని అర్థమైనాయా? మరి ఈయన శ్రీనివాస్ గారు మీకు పెన్నులో ఇచ్చినట్టున్నారు కదా, వీళ్ళ పిల్లలు అన్నిట్లో ఉంటారు. ఆయన ఇందు గలడు అందు లేడని అట్లా అమ్మ లాంటిది మనకి హెచ్ఎం గారు. రాజశ్రీ మేడం మీకోసం ఇంతకుముందు ఈ స్కూల్లో ఎప్పుడు ఇటువంటి హెచ్ఎం మీకు దొరకలేదు, ఇటువంటి హెచ్ఎం మీకు అమ్మ లాంటిది. అందరికి థ్యాంక్స్ చెప్పండి, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయండి. చెప్పినందుకు బాగా మంచి ఇదిగా తెచ్చుకుంటారా, మంచి పౌరులుగా తీర్చిదిద్దుకుంటారా. కొత్తగా శ్రేణికి వెళ్ళి మేము గర్వంగా చెప్పుకోండి, ఈ స్కూల్లో చదువుకోవడానికి మీరు వచ్చి మళ్ళీ స్కూల్లో పిల్లలందరికీ ఈ విధంగా చెప్పాలి. బాగా సంపాదించి గిఫ్ట్ సమాజానికి ఇవ్వాలంటే ఏం చేయాలి? మీరు బాగా చదువుకుంటే కదా, బాగా చదువుకుని సంపాదించి లేని వాళ్ళని చదివించి ఈ సమాజానికి, అంటే సమాజం బాగుండాలి అంటే మన అందరి బాధ్యత కదా. అది క్రమశిక్షణయుతమైన జీవితం కావాలి. ఒక క్రమశిక్షణతో ఉంటే ఎదటోళ్ళని మన పని వల్ల కానీ, మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ హింసించకూడదు, బాధ పెట్టకూడదు. పరుషమైన అంటే గట్టిగా హార్డ్గా మాట్లాడకూడదు. అవునా? అలా చక్కగా నేర్చండి, మంచి పిల్లలుగా ఉండండి, మంచి భవిష్యత్తు మీకు అందరం ఉంటుంది. వీళ్ళు కూడా మీ అందరికీ చెప్తారు. నేను పిలిచిన వెంటనే వచ్చినందుకు మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే పిల్లలందరికీ ఆశీస్సులు. ఓకేనా? హెచ్ఎం మేడం కాబట్టి కౌంట్లెస్ మాట. అలాగే యాక్టివ్గా చేయాలి, ఇదే స్కూల్లో ఉండాలి. మేము ఇంకా ఇంకా ఉన్నత శ్రేణికి వెళ్ళేటట్టుగా చూడాలి. కలెక్టర్ గారు కూడా వచ్చారు కదా, అందరినీ బాగా ఇది చేశారు కదా. ఇలా చూడండి, ఒలింపిక్స్ లో టార్చ్ బ్యారర్ లాగా మేడం, నేను ఖచ్చితంగా మేడం కి ఫాలోవర్ ని. మేడం ఇలా ఇవ్వగానే ఇలా అందుకుంటాను. మేడం గారి బాటలో నడుస్తారు. తప్పకుండా నాయుడు గారు థ్యాంక్స్ అండి. సోమలా నాయుడు గారు, ఒక్క నిమిషం. అసలు ఈ రోజు చాలా నేను ఆవిడ కొంచెం ఎదురుస్తారండి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రాజేశ్వరి గారికి ముందు అవకాశం కావాలిగా ఎంటర్ అవడానికి ఒక చిన్న చిరుకానుక ప్రేమతో థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం మీరే ఉండాలి. థ్యాంక్ యూ అండి. మొత్తం ఎంతమంది టీం నన్ను సపోర్ట్ చేసి ఈ రోజు మా స్కూల్ కి ఇంత కళ రావడానికి కారణమే మీరందరూనండి. థ్యాంక్ యూ మేడం.